వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కొండాపూర్ మండలం మారేపల్లిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ అష్టమ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను కలెక్టర్ వల్లూరు క్రాంతికి అందజేశారు. మే 3 నుంచి 7వ తేదీ వరకు లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు కలెక్టర్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు రమేష్, శివకుమార్ పాల్గొన్నారు. కాశ్మీర్ పహల్గాం జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ మణుగూరులో ముస్లిం మిల్లత్ కమిటీ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. సురక్ష బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. అనంతరం చనిపోయిన వారికి వారు నివాళులర్పించారు. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ గొంతెత్తి నినాదాలు చేశారు. దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజాము నుంచే వివిధ ప్రాంతాల భక్తులు అంజన దర్శనానికి తరలివస్తున్నారు. రానున్న పెద్ద జయంతి దృష్ట్యా దీక్షాపరులు స్వామివారి సేవలు తరిస్తున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర 13,400, పత్తి ధర 7,500గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే పత్తి ధర స్థిరంగా కొనసాగుతూ ఉండగా మిర్చి ధర మాత్రం ₹100 తగ్గినట్లు వ్యాపారులు చెప్పారు. మార్కెట్లో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. దేశంలోనే చరిత్రాత్మకంగా రోల్ మోడల్ గా భూభారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శేఖారంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతులు ఆత్మగౌరవంతో జీవించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం ఒక వరమని పేర్కొన్నారు. ప్రజావాణి ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఐజా పులికల్ రోడ్డు 7 ఏళ్లుగా పూర్తి కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేడికొండ, పులికల్, రాజాపురం, బైనపల్లి గ్రామాల వారు 2018లో అప్పటి ఎమ్మెల్యే అబ్రహం 11 కిలోమీటర్ల రోడ్డుకు 12 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. 3 కాంట్రాక్టర్లు మారినప్పటికీ మరో 2 కిలోమీటర్ల రోడ్డు పనులు మిగిలి ఉన్నాయని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి చట్టంలో ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆధార్ కార్డు లాగే ప్రతి రైతుకు భూధార్ కార్డు ఇవ్వనుందని, దీనివల్ల భూములకు సంబంధించిన అన్ని రికార్డులు సులభంగా పొందగలుగుతారని తెలిపారు. బేలా మండల కేంద్రంలోని స్థానిక వారసంతలో ఆటో చోదకులకు పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జైనన్ సర్కిల్ సిఐడి సాయినాథ్, మండల ఎస్ఐ దివ్యభారతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మై ఆటో ఈజ్ సేఫ్ పేరుతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆటోలకు QR కోడ్ ద్వారా అనుసంధానిస్తారు. తద్వారా ప్రయాణికులు ఆటోల గురించి సమాచారం పొందవచ్చన్నారు. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించారు. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 839 మంది భక్తుల ద్వారా 19,920 సూర్య నమస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో సూర్య నమస్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం గురించి భక్తులకు ఆయన వివరించారు.